హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సినిమాల్లో అమ్మ అనగానే ఒకప్పుడు అంజలీదేవి, హేమలత, కన్నాంబ, పండరీబాయి, అన్నపూర్ణ వంటి గొప్ప నటీమణులు గుర్తుకు వస్తారు. కానీ 90s దాటి 2000s లోకి వచ్చేసరికి సినిమా అమ్మ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ యాక్టర్ సుధా గారే. 30 ఏళ్ల కింద కెరీర్ మొదలుపెట్టిన ఈమె బాలనటిగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటి వరకు దాదాపుగా 1000 సినిమాల వరకు నటించారు. సంపన్న కుటుంబంలో పుట్టి నటిగా మంచి పేరుతో పాటు బాగా డబ్బు కూడా సంపాదించిన సుధా గారి జీవితం మాత్రం అంత సాఫీగా సాగటం లేదు. ఇన్నేళ్ల కెరీర్ లో సంపాదించిందంతా పోగొట్టుకున్నారు. జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కట్టుకున్న భర్త, కన్న కొడుకు కూడా వదిలేసి వెళ్లిపోయారు. అయినా ధైర్యం కోల్పోలేదు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. అసలు ఆమె సినీ జీవితం ఎలా మొదలైంది, సినిమా పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న అవమానాలేంటి, సంపాదించిన డబ్బు ఎవరు కాజేశారు, కొడుకు భర్త ఎందుకు వదిలి వెళ్లిపోయారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా సుధా గారి కుటుంబ నేపథ్యం, ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. సుధా గారు తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టారు. సుధా గారికి నలుగురు అన్నయ్యలు, ఓ తమ్ముడు ఉన్నాడు. నలుగురు మగపిల్లల తర్వాత పుట్టడం వల్ల సుధా గారిని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళు. వీళ్ళ నాన్నగారు సివిల్ ఇంజనీర్ గా చేసేవారు. సుధా వాళ్ళ నాన్నగారిది సంపన్నుల కుటుంబం. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారికి చిన్న వయసులోనే క్యాన్సర్ రావడం వల్ల అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబం కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఆర్థికంగానూ కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సుధా గారి అమ్మగారు మాత్రం ఎంతో ధైర్యంగా కుటుంబాన్ని చూసుకున్నారు. పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. సుధా గారి అమ్మగారు థియేటర్ ఆర్టిస్ట్ గా చేసేవారు. చిన్నప్పటి నుండే అమ్మతో పాటు థియేటర్ కి వెళ్లి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. సుధా గారు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు డ్రామా కాంపిటీషన్ లో కుంతీదేవి పాత్రలో నటించారు. అంటే అర్జునుడి తల్లి పాత్రలో ఆమె నటించారు. అయితే బహుశా అప్పుడు ఆమె ఊహించి ఉండకపోవచ్చు, సినిమాల్లోకి వెళ్ళాక అమ్మ పాత్రలే ఆమెకు మంచి పేరు తెచ్చి పెడతాయని. 15 ఏళ్ల వయసులో ఆమె నటించిన డ్రామాకు అప్పటి తమిళ సినీ ప్రముఖులు కె బాలచందర్, ఎస్పి ముత్తురామన్, డైరెక్టర్ విసు గారు జడ్జిలుగా వచ్చారు. ఆ డ్రామాలో ఆమె నటన అక్కడున్న బాలచందర్ గారిని ఆకర్షించింది. దాంతో హీరోయిన్ గా సుధా గారిని పెట్టి ఓ సినిమా ప్లాన్ చేశారు బాలచందర్ గారు. అలాగే ఏవిఎం సంస్థలో ఓ సినిమాలో కూడా హీరోయిన్ గా రికమెండ్ చేశారు. కానీ అవేమీ రిలీజ్ కాలేదు. అయితే హీరోయిన్ గా ఆమె తన అదృష్టం పరీక్షించుకున్న సమయంలో బాలచందర్ గారు ఇచ్చిన ఓ సలహా మేరకు ఆమె సినీ నట జీవితమే మారిపోయింది. సుధా గారు ముందు నుంచి కూడా బాలచందర్ గారిని తన గురువు గారిగా భావిస్తూ ఉండేవారు. బాలచందర్ గారు కూడా సుధా గారిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఓ రోజు సుధా గారిని ఓ సినిమా కోసం పిలిపించుకొని ఆమెతో ఇలా చెప్పారు: చూడమ్మాయి, నీ మొహం గ్లామర్ కి అస్సలు పనికిరాదు, అంటే హీరోయిన్ గా పనికిరాదు. ఒకవేళ నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అంటే అక్కగా గాని వదిన వంటి పాత్రల్లో గనక నటించడం మొదలు పెడితే నీకున్న టాలెంట్ కి చాలా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే నువ్వు చాలా ఎక్కువ రోజులు సినీ పరిశ్రమలో నిలబడగలుగుతావు అని చెప్పారు ఆయన. అంతేకాకుండా నువ్వు క్యారెక్టర్ యాక్టర్ గా నటించడానికి ఓకే అనుకుంటే గనక నీకు నా సినిమాలో ఓ వేషం ఇస్తాను, ఓ వారం రోజుల్లో ఆలోచించుకోమని చెప్పారు. అయితే సుధా గారు ఇంటికెళ్లి వాళ్ళ అమ్మగారితో ఈ విషయం చెప్పారు. ఆయన చెప్పింది తన మంచికే అని అనుకుని ఓ గంటలోనే బాలచందర్ గారు చెప్పినట్లు క్యారెక్టర్ యాక్టర్ గా పనిచేయటానికి ఓకే చెప్పేశారు. అలా హీరోయిన్ గా ఉన్న సుధా గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. తమిళ సినిమాలైన ఓ మానే మానే, ఉన్న కనవుగల్ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. కానీ పెద్దగా తమిళ్లో తగినంత గుర్తింపు రాలేదు ఆమెకు. అయితే సుధా గారికి నటిగా గుర్తింపు ఇచ్చింది మాత్రం మన తెలుగు సినీ పరిశ్రమే అని చెప్పాలి. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన తల్లిదండ్రులు సినిమా. ఈ సినిమా 1991లో రిలీజ్ అయింది. ఆ తరువాత ఆమె నటన తెలుగు దర్శక నిర్మాతలను ఆకర్షించింది. తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అదే సంవత్సరం అంటే 1991లో ఆమె గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గారికి వదినిగా నటించిన పాత్రకు ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అక్కడి నుంచి తెలుగులో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 90ల దశకంలో వచ్చిన ప్రతి సినిమాలో సుధా గారు ఏదో పాత్రలో నటించేవారు. ఆ సమయంలో ఆమె పాత్ర లేనిదే సినిమా ఉండేది కాదు. అదే కాక సుధా గారు తమిళమ్మాయి అయినప్పటికీ తెలుగు నేర్చుకుని తనకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. దాంతో అందరూ ఆమెను తెలుగమ్మాయిగానే భావించేవారు. ఇక 2000 సంవత్సరం వచ్చేసరికి సుధా గారు అమ్మ పాత్రలకు షిఫ్ట్ అయిపోయారు. అప్పటి యంగ్ హీరోలకు అమ్మగా
చేసి అమ్మ పాత్రల్లో బాగా పాపులర్ అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో కలిపి 970 సినిమాలకు పైగా నటిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమా పరిశ్రమలో నాగార్జున గారికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని సుధా గారు చెబుతూ ఉంటారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం షూటింగ్ టైంలో తీవ్రమైన కడుపు నొప్పితో కుప్పకూలి పడిపోతే స్పాట్ లో ఉన్న నాగార్జున వెంటనే తన వెహికల్ లో తీసుకువెళ్లి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారట. అప్పటికప్పుడు ఆపరేషన్ చేయటంతో తాను బ్రతికి బయటపడ్డానని, ఇప్పుడు తాను ఇలా ఉన్నానంటే అందుకు నాగార్జుననే కారణమని ఆమె ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాగే కొందరు తనని ఎంతగానో అవమానించారు కూడా. ప్రభుదేవ తండ్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ ఓ స్టెప్ చెప్పినప్పుడు 5 టేకులు తీసుకున్న తర్వాత కూడా సరిగ్గా చెయ్యలేకపోయిందని, నువ్వు వ్యభిచారానికి కూడా పనికిరావు అనేశాడట. దాంతో చాలా బాధపడ్డారు సుధా గారు. కానీ ఆ తరువాత తన నటనతోనే ఆయనకు బుద్ధి చెప్పానని, ఆయన సినిమాలో మరో అవకాశం వచ్చినప్పుడు సింగిల్ టేక్ లో ఓకే చెప్పించుకుని సెట్ లో చప్పట్లు కొట్టించుకున్నారు సుధా గారు. అలాగే హీరో ఉదయ్ కిరణ్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని ఆమె తరచూ చెబుతూ ఉంటారు. ఉదయ్ కిరణ్ నటించిన 9 సినిమాల్లో తాను అతడికి అమ్మ పాత్రలో నటించానని సుధా చెప్పారు. అందువల్ల తమ ఇద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడిందని ఓ సందర్భంలో ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు ఉదయ్ కిరణ్ ని ఆమె దత్తత తీసుకోవాలని కూడా భావించారు. కానీ ఇంతలోనే అతడు కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని అందరికీ దూరం అయిపోయాడు. ఒకవేళ సుధా గారు ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండకపోయేదేమో. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్ లో తెలపండి. ఇక సుధా గారి వ్యక్తిగత విషయానికి వస్తే, సుధా గారి భర్త, కొడుకు ఆమెకు దూరంగా ఉంటున్నారు. అదే కాక సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నారు. ఆ వివరాలు తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధనిక కుటుంబంలోనే పుట్టిన సుధా గారిని చిన్ననాటి నుండి దురదృష్టం వెంటాడుతూనే ఉంది. వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ బారిన పడ్డారు అని చెప్పుకున్నాం కదా. దాంతో వాళ్ళ పేరెంట్స్ సంపాదించిన ఆస్తి మొత్తం పోయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సుధా గారి నలుగురు అన్నయ్యలు, తమ్ముడు కూడా వాళ్ళ అమ్మా నాన్నలను దూరం పెట్టారు. దాంతో అమ్మా నాన్నల బాధ్యత సుధా గారి మీదే పడింది. అయితే హార్ట్ అటాక్ కారణంగా సుధా గారి అమ్మగారు క్యాన్సర్ పేషెంట్ అయిన వాళ్ళ నాన్నగారి కంటే ముందే కాలం చేశారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని సుధా గారే దగ్గరుండి చూసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన కూడా చనిపోయారు. దాంతో ఆమె బాగా డిసప్పాయింట్ అయిపోయారు. అమ్మ పోయినప్పుడు కూడా అంత బాధ లేదని, తమ నాన్న పోయిన తర్వాత లైఫ్ ఏంటో తెలిసిందని చెప్పుకొచ్చారు సుధా గారు. అలాగే సుధా గారు సంపాదించిన దాంతో స్వీట్ షాప్ పెడితే తను అనుకున్న వాళ్లే తనని మోసం చేయడంతో కొంత ఆస్తిని పోగొట్టుకున్నారు. ఢిల్లీలో తన సోదరుడితో కలిసి హోటల్ పెడితే బాగానే నడిచిందని, లాభాలతో మరో హోటల్ పెడితే మొదటికే మోసం వచ్చి బాగా నష్టాలొచ్చి దాదాపుగా 100 కోట్లు కోల్పోయారు ఆమె. సుధా గారు నటిగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. 1991లో ఓ వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే కొడుకు ఓ ఫారెన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తన దారి తాను చూసుకున్నాడు. ఆ అమ్మాయి కోసం తల్లిదండ్రులను వదిలేసి విదేశాల్లో ఆమెతోనే ఉంటున్నాడు. ఆ తర్వాత తన భర్త కూడా సుధా గారికి దూరంగా విదేశాల్లో తన కొడుకుతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు కూడా సుధా గారిని వదిలేసి వెళ్లిపోయారు. తన కూతురు మాత్రం తనతోనే ఉంటున్నారు. దాంతో కూతురి పెళ్లి బాధ్యత సుధా గారి మీదే పడింది. అయితే ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఆమెకు పెళ్లి చేశారు సుధా గారు. ఇప్పుడు ఆమెకు ఓ కూతురు ఉంది. సుధా అని మా అమ్మ పిలిచినట్లే నా మనవరాలు నన్ను పిలుస్తుంది. అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి అని తడిసిన కళ్ళతో చెప్పుకొచ్చారు సుధా. తెర మీద అమ్మగా అలరించి నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ సుధా గారికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, అలాగే ఆమె మరిన్ని సినిమాల్లో నటిస్తూ మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సుధా గారు నటించిన సినిమాలో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.